అరే గొర్రెలు ఏరి ఏడవ మంద పెట్టిర్రు గొర్రెలతో కట్టే ఉంది రేట్లు బాగున్నాయి వీళ్ళు కొద్దిగా తక్కువ ఇస్తారని వీళ్ళు పేరు చెప్పిర్రు వీళ్ళు ఎక్కడ ఉన్నాయి ఇక్కడైతే ఇటు కనబడతలేవు అటు ఇక్కడ కనబడతలేవు ఇక్కడ నుంచి ఒక పెద్ద మనిషి వస్తుండు కదా ఈయనకు తెలుస్తుంది బాబు నమస్కారం ఈడ గొర్రెలాట ఏడుంటే గొర్రెల మంద వంటదట ఇటు ఎటు తొవ్వ దొరుకుతలేదు చెట్ల పండునే అన్ని చెట్లే గానే అంటే ఎట్లా అక్కడ ఒక మామిడి చెట్ల ఉంది మూలకు ఇటు తిరిగా అన్నా ఇటు తిరిగా అన్నా కనబడతాయా ఎంత దూరం బోర్రు ఎంత దూరం బోర్రు రామశంకర గిడ అన్నట్టున్నాయి ఇవి అవే ఉన్నట్టున్నాయి ఉన్నారా అని ఓ శనార్థ అన్న నమస్తే ఉన్నారా రారి సార్ గానగరారి సార్ గానగరారి ఇక్కడ యూత్ రాగల మా పెదమాసులు వాడు ఉన్నారు చూస్తుందా అది అది పొడేలా ఇతర పొడేలా ఎంత చెప్తున్నా ఇది బాగా ఏం లేదు 30-35 ఉంటాయి అమ్ము అమ్ము మీరు ఎక్కువ ఇస్తారని అక్కడ అడిగడిగితే మీ పేరు చెప్తే మీరు ఎవరు ఇచ్చి కొడిమేల కొత్త కొడిమేల కూడా కోతాటలెక్కి ఎత్తుర్రేమే మాకు అవసరం పడే వస్తారనా అవగానే అన్న ఇక మీ దగ్గరకు వచ్చి అనద్దు గాని ఏం పెడుతుర్రా వీడికి అన్నా అన్నం పెడుతుర్రా కూర పెడుతుర్రా దానికి పోతుర్రా ఏం చేస్తుర్రా సరిపోయారు ఇద్దరును సాగుతుంది మీకు అలాగా ఆవిడికి 3 నెలలకు ఒకసారి తానికులు పెట్టుడే మందులు పెట్టుడే సూదులు వేయించుడే ఆనే దీనికి దేవుడిచ్చిన ఆననేనే కింద మొలిచిన గడ్డేనే దానికి ఏం పెడుతురే అవతి గడ్డి మొలిచిన గడ్డి తినుకుంటేనే ఇవి మీరు మంచిగా లాభం మొలుతుర్రు నువ్వు వాన వచ్చిన గడ్డి ఎత్తున్నాయి దీనికి గింతనా కాంతనా అంటున్నావు గడ్డి మేపుడు ఉత్తాన తెల్లందాకా పొద్దాక అవి ఎమ్మడి తిరగాలి రోగం వచ్చినా నొప్పి వచ్చినా అందులో ఏమున్నదే ఒకటి ఉంటది ఒకటి పోతుంది అవునే నిజమేనే గంత రేటు ఉంటాది అవి అట్టి ఇవన్నీ ఎత్తుకపోయి మేపుతున్నారే ఆనలు అడవడుతుంది బురదల పొర్ర పడుతుంది చెట్టు తిరగబడుతుంది మట్ట ఓటు వీనికి వెళ్ళి అట్లా అయితే జారకుండా తిప్పల పడుతున్నాం అచ్చిన వస్తానే పొద్దున్న మీరు ఎన్నో చెప్తారు కానీ ఇచ్చే రేటు మరి ఏమన్నా ఉందా మా ముత్తాతల నుంచి మాకు ఇదే ఉపాధి జీవన ఉపాధి గొర్రెలు మేకలు వీటితోటి మేము వీటితోటి ఆధారం మాకు మా తాతలు మా బాపులు వాళ్ళ వెనక మేము ఏ చదువు అంటే ఇప్పుడు పిల్లలని చదివించుకుంటున్నాం కానీ మా వారికి ఏ చదువు లేదు సార్ ఇప్పుడు గొర్రెల షెడ్ల మేపకంటే గొర్రెలు ఇవే మంచి కానీ మందులు గిందులు ఏముండయి షెడ్లలో సార్ వాళ్ళు ఊకే తానికులు అవి పెడతారు ఇవి తిన్నకాయ కూర గట్టిగా ఉంటుంది తాజా మంచిగా ఉంటుంది ఇది మటన్ ఇది మంచిగా ఉంటుంది దానికి జలుగురు ఉంటుంది ఇది జలుగురు ఉంటుంది మటన్ ఉన్న కాడ నేటిగా ఉంటది ఇక మంచిగా మీరు దేవుడిచ్చిన గడ్డి మేపుకుంటా ఆయుర్వేదం ఉంటది కాబట్టి అవన్నీ మేసి మంచిగా ఉంటది మటన్ శాఖ రుచికారం ఉంటాయి ఈ కూరలు ఏం మందులు పెడతాం సార్ మేము పెడితే ఒక 3 నెలలకు ఒకసారి గవర్నమెంట్ ఇచ్చిన నట్టల మందులు పెడతాం నట్టల మందే పెడతారా అంతే గవర్నమెంట్ మంచిగా సపోర్ట్ చేస్తుంది అంతే జీవనోపాధికి మీకు తగ్గట్టు సపోర్ట్ చేస్తుంది మరి రేటు ఎంత అంటారు 1000 రూపాయలు తక్కువ అంటారా 1000 రూపాయలు తక్కువ షెడ్ల కంటే ఈ మటన్ మంచిగా ఉంటది మాంసాహారం మంచిగా ఉంటది ఇటు దాకా వచ్చినమే అదే మంచిగా ఉంటాయి సార్ ఎట్లుంటే అట్లుంటాయి ఏదో నాటుకోళ్ళకి ఉంటాయి సార్ అందుకే వచ్చినమే ఇటు దాకా మళ్ళీ మీరు కొంచెం తక్కువ ఇస్తారట సరే ఏదేమన్నా పోటీలు పెట్టవాయ్ అందులో ఉన్నాయి సార్ ఏది సరే మంచిగానే ఉంది కొంచెం అంతా ఇంక కొద్దిగా రేటు తగ్గిస్తే మంచిగా ఉండి మేము ఎవరు చెప్పినా నీకు మంచిగా ఉండి మేము దూరం నుంచి మీ రేట్ అంటే సార్ పెద్ద పొడేలు ఎంత మించి మరి పొడేలు కదా చూడూరి మరి పచ్చి చూడూరి ఏమైనా ఇంకా నీ బేరం ఏది ఎవరు నువ్వు గొర్రె వాపాలే గొర్రె ఎండ కాలం అటు ఇటు పోతున్నాయి ఏమయ్యా అయిందా బేరం ఎడకైంది ముచ్చట అరే కానీ గొర్రె పేరుతో ఎండ అవుతుంది గొర్రె వాపోవాలి తిరుపతి రానా దీనికి పెట్టుకుంటాం ఇది దీనికి పెట్టుకుంటాం మేము
దానికి పెట్టుకుంటావా? ఆ. దానికి పెట్టుకుంటే ఏమవుతుంది? మీరు తింటే అది అవుతుంది కానీ. ఇగో ఇది తిన్నా నేను తిన్నట్టే మా తిన్నా అది తిన్నట్టే. మాకు దీంతో జీవన ఉపాధి కాబట్టి మన మనుషులు లెక్కన వీటిని మేము చూసుకుంటాం. మనుషులు ఎట్లా ఇవి అట్లా మీ బతుకులు మీతోనే అన్నాడు. ఇక్కడ అన్నం ఇవే ఇవే కావాలి. అందుకే మీ పొట్ట మీ ఆకలి చంపుకొని వాటికి కడుపు నింపుతాం. గడ్డి ఉన్నా లేకున్నా అట్లా తిరిగి వచ్చి చేతులు ఏదైనా పిలిచి దగ్గరికి పెట్టుకుంటాం మేము. 12,000 సరే ఇత్తగానే మాకనే మేకనా? ఇప్పుడు గొర్రె పొడ లాంటివి గొర్రె పొడలు బాగా అవుతుందంటే గాను రేటా? గొర్రె పొడలు బాగా అన్నావు. ఇక మాకేం తీసుకో 12,000కు. ఇక మాకు గొర్రె మానికం గోవు మానికం ఆ గొర్రెతోడే ఉపాధి జీవనం. మరి మేము ఒక దేవుని లాగా కోల్చుకుంటాం. మా యొక్క మనుషులలో మేము అవిట్లాగా మేము అవి మాలాగా మేము ప్రేమగా చూసుకుంటాం. అట్లా మీ జీవన ఉపాధి అదే అంటాం. మాకు అదే. సరే అయితే కష్టం కూడా అయితే కష్టం కూడా మొహం పగిలిపోద్ది ఉంది కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇస్తుందా అనే మరి? అవే నట్టల మందులు అప్పుడప్పుడు ఇంత సూదులు వస్తాయి 3 నెలలకు ఒకసారి. అవి వస్తే అవి గవర్నమెంట్ మాకు సహకరిస్తే అవిటితోటి గదే గడ్డి గుట్ట జీవన ఉపాధి కలుపుకొని మేపుకుంటా అవిటితో పొట్ట కలుపుకుంటాం. ఇక ఇప్పుడు గొర్రెని గెండ వాపుకొని పోయినాక ఎక్కడో అక్కడ మేపుతారు. ఆటోలో పోతాం. చదువులు తెచ్చుకోవాలి వాళ్ళు చదువులు తెస్తారు. మీ వాళ్ళు మా వాళ్ళు తెస్తారు, కష్టపడతారు అందరు తెస్తారు. అయ్యో మీ వాళ్ళకు మీ బాపుకి ఇచ్చిపోతాడా? ఇచ్చిపో. ఆడ మీ బాప ఏమన్నాడంటే అడు గొర్రెతో తిరుగుతాడు, మీరు భయాన్ని అయినాక మావాడు మాట్లాడతాడు, ఆ పైసలు లేదో నాకు ఫోన్ చేసి చెప్తాడు, నాకు ఇవ్వన్నాడు. సరే అక్కడ ఇచ్చిపోరు. సరే